దేవుని స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభువు గారు మనకి ఆధారమై ఉన్న దేవుడు. హల్లెలూయా. మనల్ని ఈ లోకంలో పుట్టించిన దేవుడు. దేవుని స్తోత్రం. మన సాఫ్ట్వేర్, మన హార్డ్వేర్ ఎవరు తెలుసు? హల్లెలూయా. మనలో ఉన్న సాఫ్ట్వేర్, లోన ఉన్నది బయట ఉన్నటువంటి శరీరం గురించి, లోపల ఉన్నటువంటి మనసు గురించి తెలిసింది ఎవరు? మన గురించి ఆయన A to Z తెలుసు. హల్లెలూయా. మన నడకలో, మన పడకలో, మన కూర్చుండుట, నిలుచుండుట యేసుకి తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా నీ మాట ఇంకా నోట్లోంచి బయటికి రాకుండానే ఆయన నిన్ను గ్రహించగల దేవుడు. నీ పెదవుల నుంచి వచ్చిన మాట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ నిలబడ్డావో కూడా దేవుడు తెలుసు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు దైవ సేవకుడుగా దేవుడు పెట్టగా నాకు ఎప్పుడో జరిగాయి కూడా. కొన్నిసార్లు నా జీవితంలో కానీ బయట ఏం జరుగుతుందో కూడా దేవుడు ముందుగా చూపిస్తాడు. ఎందుకంటే ఆది అంతం ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మొదటివాడు, కడపటివాడు, వర్తమాన భూత భవిష్యత్కాల్లో ఉండే దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు. మన ఫ్యూచర్ తెలుసు ఆయనకి. మనకైతే ప్రస్తుతం కూడా తెలియదు. మనకి ఇంకొక 10 నిమిషాలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అవునే కదా? కానీ దేవుడు సమస్తము తెలుసు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన నడక, పడక, మనం కూర్చుండుట, నుంచుండుట కూడా పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలుగా మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో, నీకు మేలు కలిగే మార్గం ఏదో దేవుడు నీకు ముందుగానే బోధించాడు. నీ మనస్సాక్షే నువ్వేం చేస్తున్నావో. హల్లెలూయా. దేవుని వాక్యం ఇచ్చాడు మనకి. ఆ వాక్యాన్ని చదువుకొని, కాబట్టి ఆ మనస్సాక్షిలో దేవుడు నీకు మంచి చెడ్డ చెప్తాడు ప్రతిరోజు కూడా. నువ్వు మాట్లాడే మాటల్లో దోషాలు ఉన్నా చెప్తాడు. నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు నడిచే బాట దేవుడు తెలుసు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక సేవకుడు చెప్తున్నారు, ఏమని మాట్లాడుతున్నారంటే యెహోవా దృష్టి, యెహోవా కనుదృష్టి అంటండి. హల్లెలూయా. లోకమంతా ఉంటుందంట. హల్లెలూయా. యెహోవా కనుదృష్టి ఎలా ఉంటుందంట? పెద్ద సీసీ కెమెరా ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన తెలియదు ఏమైనా ఉంటుందండి? ఆయనకు మరుగైంది ఏదైనా ఉంటుందా? ఒక సూర్యుడు ఉదయంతేనే ఆటోమేటిక్గా లోకంలో ఉన్న వస్తువులన్నీ వేడెక్కిపోతున్నాయి కదా. అవునే కదా? కేవలం ఒక సూర్యుడు, 1 కోటి సూర్యుల కంటే తేజోమయుడైన యేసుప్రభు లోకాన్ని పరిపాలించే దేవుడు. ఆయనకి అన్నీ తెలుసు కదా. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సృష్టి అయి ఉన్నాము. మనల్ని ఆయన మట్టి నుంచి చేసుకుని ఉన్నాడు. మనలో ఆయన జీవం ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ కలుగజేశాడు మనకి. ఆయన లేకుండా మనకి ఏది కలగలేదు. మనకు కలిగినవన్నీ ఆయన వల్లే కలిగాయి. దేవునికి మహిమ కలిగిన కాదు. మనకు కలిగినవన్నీ ఎవరి వల్ల కలిగాయి ఏంటంటే దేవుని మూలాన్నే కలిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన వారమై ఉన్నాం. ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి యు ఆర్ బిలాంగ్స్ టు ది లార్డ్. మనల్ని ఒక క్రియేటర్, ఒక దేవుడు మనం చేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన ఆకాశాన్ని, భూమిని చేసిన దేవుడు కాబట్టి హల్లెలూయా. కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు కూడా ఆకాశం కూడా మన గురించి సాక్ష్యం ఇద్దంట దేవుడికి. భూమి కూడా దేవుడికి సాక్ష్యం ఇద్దంట మన గురించి. హల్లెలూయా. భూమి ఒక పెద్ద సీసీ కెమెరా అంట, ఆకాశం ఒక సీసీ కెమెరా అంట. హల్లెలూయా. మనం ఎక్కడైతే ఉన్నామో, నిలుచున్నామో ఆ ప్రదేశం దేవుడికి సాక్ష్యం ఇస్తుంది మన గురించి. మీకు కూడా తెలుసు కదా, ఎక్కడ నోహ కాలంలో భూమి అంతా చెడిపోయిందని ఉంటుంది కదా. హల్లెలూయా. మానవుల యొక్క జీవితం ఎక్కడ? మనం భూమి మీద ఉంటున్నాం. కాబట్టి మన గురించి భూమి దేవుడికి సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం సాక్ష్యం ఇస్తుంది.
హల్లెలూయా. కాబట్టి దయచేసి నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో ఉన్నాయి. మనకి చూడండి కలవరం, మనుషులుగా కలవరం, భయం అందరికీ ఉంటుంది. అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి మనిషికి ధైర్యం అధైర్యం ఉంటుంది. మనకి చూడండి శక్తిమాన్ సీరియల్లో ఉన్నట్టు, స్పైడర్ మ్యాన్లో ఉన్నట్టు అలా ఉంటుంది ఎక్కడ. అందుకనే మన సినిమాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే రియాలిటీగా జరగవు కాబట్టి, సినిమాలన్నీ జరుగుతాయి కాబట్టి చూస్తాం. కాబట్టి మనమైతే చూడమనుకోండి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్ని మానేసుకుంటాం. ఒక్కోసారి అనిపిస్తుంది ఇది బాగుంటుంది అది బాగుంటుంది చూడాలనిపిస్తుంది, కానీ పని చేయదు. మన టీవీ అన్నా పని చేయదు, రిమోట్ అన్నా పని చేయదు. ఏదైనా చూడాలనుకుంటే మొత్తానికి కరెంట్ అన్న వద్దలేదయ్యా. దేవుడు మనల్ని ఏ చెడు మార్గంలో కూడా నడిపించాడు. దేవుడు ఇష్టపడతారు. కాబట్టి దయచేసి ఒక తల్లిగా తండ్రిగా నా కుమారుడా, దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడు. ఎప్పుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను ఎత్తుకొని నిన్ను మోస్తున్నాను, ముదిమి వచ్చే వరకు నిన్ను మోస్తాను. హల్లెలూయా. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. నథింగ్ బట్ ఎనీథింగ్. ఏం జరిగిపోదు ఈ లోకంలో, దేనికి భయపడక్కర్లేదు నువ్వు. కానీ ఆయన మార్గాల్లో మనం నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆకాశం నుంచి వంగి చూస్తున్నాడు. ప్రతి మనిషి కూడా దేవుడు భయపడాలని. హల్లెలూయా. నిజమైన ఐశ్వర్యం గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం అంట. హల్లెలూయా. మనకి ఎటువంటి ఐశ్వర్యం కలిగి ఉండాలి తెలుసండి? హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ మాట మాట్లాడుతున్నాను, ఈ చూపు చూస్తున్నాను, ఈ నడవడికి నడుపుతున్నాను, దీని రిజల్ట్ ఏమవుతుంది? నేను ఇలా ప్రవర్తిస్తున్నాను కదా. హల్లెలూయా. మనం ప్రవర్తించే ప్రవర్తనకి ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ రియాక్షన్. దేవుని మహిమ కలిగింది కాక. నీ భూమి మీద నువ్వు చేసే ప్రతి క్రియకు దేవుడి దగ్గర జవాబు చెప్పే రోజు ఉంటుంది. హల్లెలూయా. మనం చేసే ప్రతి పనికి దేవుడి దగ్గర జవాబు చెప్పే రోజు ఉంటుంది. హల్లెలూయా. యు ఆర్ ద అకౌంటబుల్ టు యువర్ ఫ్యామిలీ. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. హల్లెలూయా. నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి దానికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. లోకం దేవుడు ఏం చేశాడండి? ఈ లోకాన్ని చేశాడు. ఈ లోకంలో మనల్ని నివసింపు చేస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం మనం సృష్టించబడిన రీతి. తల్లి గర్భంలో మనం ఎలా పుడుతున్నాం, పిండంగా మనం ఏర్పడి, ఒక తల్లి గర్భంలో చిన్న పిండంగా ఏర్పడి ఆ కణాలన్నీ అభివృద్ధి పొంది, ఎంత ఆశ్చర్యం అండి. అందులో రక్తము, మెదడు, గుండె, నరాలు, ఎన్ని వేసి ఉంటాయండి ఇందులో నరాలు. కొన్ని కోట్ల కిలోమీటర్లు పట్టవచ్చు అంట. అన్ని నరాలు ఉన్నాయి లోపల, శిరస్సు నుంచి అరిపాదం వరకు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు కలుగజేశాడు. ఆశ్చర్యంగా నేను సృష్టించాడు. ఆశ్చర్యంగా ఈ భూమి మీద నువ్వు నడుస్తున్నావు. హల్లెలూయా. దేవుడు కనుసైగుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దయచేసి ఈ లోకంలో నువ్వు ధన్యుడివి. దేవుడు సృష్టించడం మనం ధన్యులం. హల్లెలూయా. ఒకటే కోరిక దేవుడికి. హల్లెలూయా. చెడు మార్గంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడి యొక్క మార్గాన్ని నువ్వు అనుసరించి నడవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా బోధించాడు ఆయన. దుష్టులు ఆలోచించకున్నాడు, ఒక పాపల మార్గంలో నిలువు, అపాసులు కూర్చుని చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ముందు దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని సహాయం కోరుకుంటున్నావా? నీ అంతటి నువ్వు నడిచేయాలనుకుంటున్నావా? హల్లెలూయా. నీ ప్రతి మార్గంలో దేవుడు తోడై ఉండాలి. దేవుడి మీద నువ్వు ఆధారపడి ఉంటే నువ్వు ధైర్యంగా ముందుకే కొనసాగగలవు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలిగిన కాక. ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నాడంట. నువ్వు అగాధంలోకి వెళ్తే దేవుడు అక్కడ ఉన్నాడంట. సముద్రంలోకి వెళ్తే అక్కడే ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. హల్లెలూయా. నేను అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వు తోటి ఎత్తుతో నీ ప్రవర్తన ఎలా ఉందో, ఎవరు లేనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో, యవనస్తుడు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుంటాడు. యెహోవా యందు ఆ వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుని మహిమ కలిగిన కాక.
యవనస్తుడు నీ ప్రవర్తన, ఇప్పుడు ఒక పక్షి ఉంది, దానికి ఎవరు చెప్పక్కర్లేదు. చేప ఉంది, దానికి ఎవరు చెప్పక్కర్లేదు. హల్లెలూయా. కానీ మనిషికి చెప్పాల్సి వస్తుంది ఈరోజు. దేవుడు బుర్ర ఉంది మనిషికి, దాన్ని వాడగలేదు. హల్లెలూయా. దేవుడు మనసాక్షి మనలోనే పెట్టాడు, నువ్వేది చేయకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఈ రోజున దురలవాట్లు బానిసైపోయాయి. నేను నా వయసులో నేను యవ్వన కాలంలోకి వచ్చేటప్పుడు ఒకటే మాట అనుకున్నా, ఎప్పుడైనా ఒక డ్రాప్ కానీ ఒక బాటిల్ కానీ ఈ గాజు సీసా నా మూత కనిపిస్తే ఆ రోజు చచ్చిపోయినట్లేదు నేను. హల్లెలూయా. ఎప్పుడు దాన్ని ముక్కోలేదు. మన ఒరిజినల్ మనం వెళ్ళే మార్గంలో బాగుపడాలి. ఎన్నో అవంతరాలు ఏర్పడతాయి, ఎన్నో అడ్డులు వస్తాయి, ఎన్నో అబ్స్టకల్స్ వస్తాయి, జయించాలి. ఈ రోజుల్లో చాలామంది యూత్ అడదారిలో డబ్బులు సంపాదించాలని ఏం చేస్తున్నారంటే గేమ్ ద్వారా గేమ్స్ ఆడుతున్నారంట. ఏంటంటే ఆన్లైన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి లక్షల్లో పోగొట్టుకుని అప్పులు చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఒక చక్కని జీవితం దేవుడు ఇచ్చాడు నీకు, దాన్ని ఎలా గడపాలి, ఎలా నడుపుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, ఎలాగా, అసలు ఎందుకు పుట్టావు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎలా నీ జీవితం ముందుకు ఎలా వెళ్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సపోజ్ ఇప్పుడు పొలం ఇచ్చాడు దేవుడు, 1 ఎకరం పొలం ఇచ్చాడు నీకు. ఆ ఎకరం పొలాన్ని నువ్వు సోమరితనంగా ఉన్నావు, ఏమైపోద్ది? ముళ్ళ తుప్పలు వచ్చేస్తాయి, గెచ్చ పొదలు వచ్చేస్తాయి. అందంగా పండే పంట, నీకు ఆహారం ఇచ్చేటువంటి ఆ భూమి ఏమైపోద్ది? ముళ్ళ తుప్పలుగా మారిపోద్ది. హల్లెలూయా. అదే కష్టపడితే ఏమవుతుందండి? అది నువ్వు ఆహారం పండించే పొలం వద్దు. హల్లెలూయా. అదే పొలంలో ఒకవేళ నువ్వు ఇల్లీగల్ వ్యవహారాలు చేసావు ఏమవుతుంది? అదొక దందా అవుద్ది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనికిమాల నీళ్ళన్నీ ఆ పొలంలో పెడితే ఏమవుతుందండి? ఆ పొలం ఎందుకు పనికి రాకుండా పోతుంది? పొలం ఏంటంటే దున్నాలే, పొలాన్ని దున్నాలే. తెల్లవారుజామున లేసి ఏం చేయాలి? పొలాన్ని దున్ని విత్తనాలు వేసి నీరు కట్టి దాన్ని పండించుకోవాలి. హల్లెలూయా. అలాగే జీవితాన్ని కూడా మలుచుకోవాలి. జీవితంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, దేవుడా ఇలా మౌల్డ్ అయిపోవాలి, ఇలా జరిగిపోవాలి, అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి అని పకటకల్లకు అంటూ ఉంటారు. ఫ్యూచర్ ఎవరి హ్యాండ్స్లో ఉందండి? ఎవరి హ్యాండ్స్లో ఉంది ఫ్యూచర్? నీ చేతుల్లో ఉంది. నువ్వు చదువు విధానం బట్టి ఉంటుంది. సినిమాలకు వెళ్తే కలెక్టర్ అవుతావా? చదువుకునే టైంలో ఫ్రెండ్స్కి ఎక్కువ సమయం ఎంత ఇవ్వాలి? నీ చదువు నువ్వు చదువుకో. నేను బాగుపడాలనేటువంటి ఎవడో నిన్ను బాగు చేయడు, ఎవడో రాడు, నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి. కొంతమంది తాగుబోతు ఫ్రెండ్స్తో స్నేహం చేస్తే నేను నాశనం అయిపోతాను, నీకు తెలాలి, అంత కామన్ సెన్స్ ఉండాలి. కొంతమంది తిరిగిపోతుంతో ఏంటంటే నా కుమారుడా నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దన్నాడు. హల్లెలూయా. స్త్రీలకి ఏంటంటే యవ్వన కాలంలో ఉన్న బలాన్ని ఎవరికి ఇవ్వకూడదు? స్త్రీలకి, మందుకి. హల్లెలూయా. చెడ్డ పనులకి, చెడ్డ స్నేహాలు. కొంతమంది కూడా చెడ్డది ఏముండదు వాళ్ళు, కానీ అవైలబుల్గా ఉంటారు అందరికీ. ఫోన్ చేసి ఏం చేస్తారు? నువ్వు ఇలారా, అలారా, ఇలారా అంటారు. వీడు ఆన్లైన్లో మోసుకెళ్ళడం సరిపోదు. హల్లెలూయా. నీకు చిన్న స్వార్థం దేని మీద ఉండాలంటే నీ లైఫ్ మీద ఉండాలి. హల్లెలూయా. నేను ఎలాగన్నా బాగుపడాలి, నేను ఆశీర్వదించబడాలి, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఓ తపన ఉండాలి మనిషికి. హల్లెలూయా. కొంతమంది ఎవరో బాగుపడితే వాళ్ళు చూసి ఎడుతుంటారు, అది వేరే సమస్య. హల్లెలూయా. కాబట్టి అవన్నీ వద్దు. నేనేం చేయాలి ప్రభువా? నేను బాగుండాలి, నా క్యారెక్టర్ బాగుండాలి. ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటండి? ఇంటిగ్రిటీ ఉండాలి. హల్లెలూయా. యోసేపు ఉన్నాడా? ఇంటిగ్రిటీ అంటే సమతుల్యత. పోతీఫర్ భార్య తన దగ్గరికి రమ్మంటే అడుగుతుంది, నాతో నిద్రించమంటే ఏమన్నాడండి? పైన ఆకాశంలో దేవుడు ఉన్నాడు, నా యజమానుడు ఉన్నాడు, ఇంత పాతకానికి ఇంత పాపాన్ని నేను ఒడిగట్టుకోలేను, తన మనస్సాక్షి నేను తప్పు చేయలేను.
ఒక నిర్ణయం మంచి, నా శరీరాన్ని నేను పాడు చేసుకోలేను, నా నాలుగు నేను ఒక బూతి మాట ఆడితే నాలుగు పాడవుతుంది. పెదాల నుంచి వచ్చే మాటల వల్ల ఏమవుతుందంటే మనస్సాక్షి దెబ్బతింటుంది. ఒక బూతి మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ఒక అనీతి చర్య చేస్తే లైఫ్ పాడవుతుంది. హల్లెలూయా. క్యాన్సర్కి మన శరీరంలో అవకాశం ఇస్తే ఏమవుతుందండి? శరీరం అంతా ఏమైపోతుంది. అలాగే ఒక చెడు, చిన్నదో పెద్దదో, ఒక చెడు మార్గానికి నువ్వు చిన్న చోటు ఇస్తే అది లైఫ్ తినేస్తుంది. కాబట్టి అవాయిడ్ చేసుకోవాలి. మనం మంచి ఫుడ్ తినకపోతే, అవునే కదా, చాలామంది ఏం చేస్తారండి, మంచి ఫుడ్ తినకుండా భయంకరంగా దేనికండి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు జనాలు. ఆడికి ముక్కలు లేకపోతే ఇంకా చచ్చిపోతాడు అనమాట. ఆ వేపుళ్ళు అవన్నీ తినాలాడు. హల్లెలూయా. తిండే చాలామంది అంటారు బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకాల. 3 పూటలు తిన్నంతే చాలు, 3 పూటలు తిన్నాను. హల్లెలూయా. ఇంకా అవకాశం ఉంది, డబ్బు ఉందని చెప్పి లోనకి వేసేయకూడదు. హల్లెలూయా. కాబట్టి మందు త్రాగకూడదు. హల్లెలూయా. అనవసరమైన స్త్రీల వెనకాల వెళ్ళకూడదు. హల్లెలూయా. నీ సొంత కొండలో నీళ్ళు తాగాలి. నువ్వు ఆగలేకపోతున్నావా? పెళ్లి చేసుకో, మ్యారేజ్ చేసుకో. యూ కెన్ మ్యారీ. నారుభూషణ నీరిపోతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంతేగాని దేవునికి మహిమ కలిగింది తప్పు అన్నది చేయడానికి బలిపీఠం మీద నుంచున్నాను నేను. జీవం గల దేవుని బలిపీఠం మీద నిలబడి మనుషుల మధ్యన సాక్ష్యం ఎత్తున్నాను. నేను తప్పు చేస్తే నా సాక్ష్యం ఏం కావాలా? మీలాంటి వాళ్ళు ఏమైపోతారు? దేవుని మహిమ కలిగింది. ఒక యథార్థమైన ప్రవర్తన, ఒక యథార్థత. మన దేవుడు ఎవరండి? యథార్థవంతుడే. ఒక యథార్థత, ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత, క్లీన్ వాక్, క్లీన్ టాక్, ఒక క్లీన్గా మాట్లాడేవంటి కపటం లేనే ఒక మంచి ఉద్దేశాలతో మాట్లాడాలి. కొంతమంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి గమ్మత్తుగా తయారైపోతారు. బాగానే ఉంటారు, మగవాళ్ళతో అన్నం చెప్పి బాగానే ఉంటారు. కానీ ఆడవాళ్ళు కానీ ఆయన ఫోన్ చేశారంటే మెల్లైపోతుంటారు. ఆడవాళ్ళు మాట్లాడుతుంటే హాయ్ బంగారం అంటున్నావా, హాయ్ హాయ్ హాయ్, మంచిది తాగేవా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మెల్ట్ అయిపోతుంటారు. సిస్టర్ అంటే సిస్టర్, బ్రదర్ అంటే బ్రదర్. హల్లెలూయా. నీ భార్య నీకు భార్య అవుతుంది ఎప్పటికైనా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అనవసరం. హల్లెలూయా. ఎవరి జీవితాలు మీరు పాడు చేయొద్దు. మీ జీవితాలు మీరు పాడు చేసుకోకండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగని కాక ఉండపట్టలేకపోతే చేసే పెళ్ళి ఇంట్లో అడిగి చేసుకో. కానీ ఒక తాగుడు కానీ, ఒక స్త్రీతో స్నేహం కానీ, ఒక పనికిమాల స్నేహితులు కూడా ఉంటారు కొంతమంది. నువ్వు చాలా మంచిగా ఉండొచ్చు, నీ స్నేహితులు నీ జీవితాన్ని పాడు చేస్తారు. నీ స్నేహితులు ఏం చేస్తారు తెలుసా? బావా ఏం చేస్తున్నారా, ఖాళీగా ఉన్నావా, ఇవాళ మనం వీడు పుట్టినరోజురా ఎంజాయ్ చేద్దాంరా అని అన్న, అలాంటి ఎంజాయ్ చేద్దామని ఆడు బాగానే ఉంటాడు కానీ నేను పాడు చేస్తాడు. నువ్వు ఒక్క ఫోటో తీసుకున్నటువంటి ఆ ఇన్సిడెంట్ అలాగే నీ మనస్సాక్షిని చంపి నీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఏ ద్రవ పదార్థాన్ని నువ్వు లోపల తీసుకోకూడదు. హల్లెలూయా. ఏ ఆల్కహాల్ ముట్టకూడదు. హల్లెలూయా. కాబట్టి 3 W's ఉన్నాయి. 3 W's. వెల్త్, ఉమెన్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 అంటండి లోకాన్ని పాడు చేసేది దేవుని స్తోత్రం. వెల్త్, దేవుని మహిమ కలిగిన కాక దేవుని స్తోత్ర. ఈ 3 విషయాల్లో మనిషి, డబ్బు విషయంలో కానీ, ఆడదాని విషయంలో కానీ, అలవాట్ల విషయాల్లో కానీ, ఒక చక్కని పర్లేదు, దేవుడు ఎన్నిసార్లు పడిపోయినా పర్లేదు. నేనంటాను చివరి సమయంలోనే సరే శిక్ష చేస్తాడు. అయిపోయింది నా జీవితం అనుకోక. ఎప్పుడు లైఫ్ ప్రతిరోజు ఎందుకు వస్తుంది తెలుసా? ప్రతిరోజు ఒక కొత్త రోజు నీకు ఇస్తున్నాడు దేవుడు. ఒక కొత్త ఆపర్చునిటీ, కొత్త అవకాశం. నీకు చీకటి పోయి వెలుగొస్తుందంటే ప్రతిరోజు 1 డే వచ్చిందంటే మరొక ఆపర్చునిటీ వచ్చింది నీ లైఫ్ బాగు చేసుకోవడం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ లైఫ్ బాగు చేసుకోవడానికి ఇంకొక అవకాశం వచ్చింది. దేవుడు చాలా కృపగలవాడు. నువ్వు ఒక అడుగేసి మంచి ప్రయాణం చేయడానికి ఒక అడుగేస్తే దేవుడు నేను 100 అడుగులు నడిపిస్తాడు. అనేకులు దీవెనగా ఉంచుతాడు. దేవుడికి పక్షపాతం ఉండదు. పొట్టోడు, నల్లోడు, చొట్టోడు, గుడ్డోడు, అందవికారంగా ఉన్నాడు, అందం లేదు, ఏముండదు దేవుడికి. దేవుడు మాట మీద గురి పెట్టుకుంటాడు. నేను దేవుడి మాట చెయ్యాలి, ఈ లోకంలో దేవుడే పంపించాడు, ఆయన మాటలు నాకు ఇచ్చాడు, ఆయన మాట ప్రకారంగా నడవాలని నువ్వు ముందుకే
బయలుదేరుతున్నప్పుడు దేవుడు అన్ని ఆటంకాలు కూడా తొలగించేస్తాడు. హల్లెలూయా. నేను స్థిరపరుస్తాడు, ఆశీర్వదించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ హృదయవాంఛలు తీరుస్తాడు. దేవుడు ఇస్తాడు నీకు అన్నీ, ప్రతి దేవుడు ఇస్తాడు, ప్రతిదీ నీ దగ్గరికి తప్పిస్తాడు ఆయన. దేవుని మహిమ కలిగిందా. హల్లెలూయా. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఎదిగితే నీకు కావాల్సినవన్నీ ఏమవుతాయంట? నీ పరలోకపు తండ్రికి తెలదా నీకేం కావాలా? దేవుని స్తోత్రం. నేను చికెన్ తిన్నా కదా, చికెన్ ప్రభు వదిలేయమంటే వదిలేశాను. ఎడిక్షన్. ప్రతి సాయంత్రం 2 ముక్కలన్నా ఉండాలి. అంతకుముందు దేవుడు అడిగితే వదిలేశాను. ఇప్పుడు నా పక్కన ఎవడన్నా కేజీ మాసం తిన్నా నాకు నో ఫీలింగ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మానిపించాడు కాబట్టి. దేవుడు మానిపించగలడు, ఏదైనా మానిపించగలడు. నీ శరీరాన్ని పాడు చేసేదని దేవుడు మానిపించగలడు. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే నీ అలవాట్లు అభిరుచులు కూడా మారదు. దేవుని స్తోత్రం. కాబట్టి మొన్న నేను ఎక్కువ ఫెలోషిప్లు గట్రా పిలుస్తూ ఉంటారు కదా, పాస్టర్తో ఎక్కువ కలిసామంటే ఎప్పుడు చూసినా చికెన్ భోజనం, బిర్యానీ, చికెన్. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, చికెన్ పెడతారు. నాకు కొత్తిమీర పచ్చడి, మరి నేను తిన్నాను కదా, కొత్తిమీర పచ్చడి, సాంబారి, ఆనపకాయ ముక్కలు వేసుకుని తింటాను. వాళ్ళందరూ ఎదుర్కొంటారు. ఏంటంటే పాస్టర్ గారు మీరు కొంచెం అన్న వేసుకోండి అంటుంటారు. వాళ్ళ పాపం ఇంకోటి వండుకోకపోతే ఏం చేస్తారు? వేసుకోండి. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు మనం ప్రభు కొరకు ఏదైనా మానుకుంటే కష్టమే, కొన్ని మానుకోవడం కష్టమే. యవ్వన కాలం చాలా భయంకరమైంది. కానీ దేవుని మాట వినే, దేవుని మాట అతమాడి చదువుతుంటే ఎంత కష్టమైన సులువు అయిపోద్ది. హల్లెలూయా. అప్పుడు దేవుని మాటల్లో మనం బతుకుతున్నప్పుడు ఏ కష్టమైన పనైనా సులువుగా చేయనంతడు. హల్లెలూయా. దేవుడు చూసారని నేను వదిలేసుకున్నానా ప్రభు కోసం అందరిలో కూర్చొని. అసలు వడ్డీతో కూడా దేవుడు ఇస్తాడు. మొన్న ఒకరోజు ధవళేశ్వరం ప్రార్థన తీసుకెళ్ళి దేవుడు రొయ్యలు, చేపలు, మటన్ నేను తినే పెట్టాను. హల్లెలూయా. నేను తినే పెట్టేది. హల్లెలూయా. ఇప్పుడు వడ్డీతో కూడా నువ్వు ఏదైనా దేవుని కొరకు, ఇది ప్రభువా నీకు ఆయాస్కరమైంది నాలో ఉంటే తీసే, నా హృదయాన్ని పరిశోధించు, నీకు ఆయాస్కరం నా జీవితం ఉంటే తీసే నాయన. నీకు ఇప్పుడు అమ్మ ఉంటుంది, మన అమ్మ నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. తల్లి అంటే చాలా ఇష్టం. ఏ కొడుకైనా తల్లి అంటే చాలా ఇష్టం కదా. హల్లెలూయా. ఒకసారి తల్లి ఏమంటుంది, ఒరే నువ్వు నాకు ఆయాసం రప్పిస్తున్నావరా. అవునా? కొన్నిసార్లు మనం అమ్మ మాట విన్నాం కదా. ఏమంటుంది అమ్మ? ఏమంటుంది? నువ్వు నాకు ఆయాసంగా తయారవునానా, నీ గురించి బాధపడ. అప్పుడు ఏం చేయాలి? నువ్వు చేయవలసిన పని అమ్మకు ఆయాసకరంగా లేని పరిస్థితుల్లో. హల్లెలూయా. నీకు ఏదైతే ఇష్టమైందో, ఇతరులకు కష్టమైంది, ఏం చేయాలా? దాన్ని తొలగించుకోవాలి. నీకు ఇష్టమే, దేవుడి విషయంలో కష్టం అది. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలా? నువ్వు అవాయిడ్ చేసుకోవాలి. హల్లెలూయా. చక్కని మార్గం. హల్లెలూయా. నీ కాలం ముందు నువ్వు ఫలించే చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు బలహీనుడుగా ఉండకూడదు. చక్కని ఫుడ్ తీసుకొని చక్కగా ఆడుకోవచ్చు. ఓ సమయం ఇవ్వచ్చు. నువ్వు అన్నిటికీ సమయం ఇవ్వి. చదువుకు సమయం ఇవ్వి, పనికి సమయం ఇవ్వి, నీ భార్యకి సమయం ఇవ్వి, నీ బిడ్డలకు సమయం ఇవ్వి. హల్లెలూయా. నువ్వు లైఫ్ మీద ఫోకస్ పెట్టు, గురి పెట్టు. ఏం చేస్తేనే బాగుపడతావు. ప్రయత్నించు. ఒకటి అవ్వలేదా మరొకటి ప్రయత్నించు. నేను పైకి ఎక్కాలి, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలి. విరామం లేకుండా ప్రయత్నించు. కష్టపడు. సుఖానికి అలవాటు పడద్దు మనందరం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఒక చక్కని జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశపడితే అంటే ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు లేదా? ఆకలి కొనవాళ్ళు మీరు, ఆకలి ఉండాలి మనిషికి, ఆకలి ఉండాలి. కొంచెం సమయం దొరికితే దుప్పటి వేసుకుని పడుకుని పోయేవాడికి దేవుడు ఏం చేయడు. హల్లెలూయా. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో చిన్న పనో పెద్ద పనో చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అంటాడు మన ఫోకస్ జీసస్. హల్లెలూయా. యేసుప్రభు వారు ఎంతో గొప్ప దేవుడు కదా. అవునే కదా. ఆయన మార్గాలు నడిస్తే మనం కిషోర్ అంటున్నాడు, మాయా 24 hours దేవుళ్ళు ఉండడం. సేవకులు చాలామంది అలా ఉంటారంట కదా. ఎవరెందుకురా బాబు, నన్ను దేవుడు అలా నిలబెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిన్నంతా నేను అసలు ఈ వారంలో ప్రతిరోజు దేవుడి మందిరంలో ఉన్నాను. నిన్న కూడా ఉన్నాను. మా మేనలు పెళ్ళైనా సరే నేను మందిరంలో 5 గంటల వరకు ఉన్నాను. ఉండాలి. ఉంటేనే వాళ్ళ ముందు నన్ను ఎలా దేవుడు హెచ్చించుతున్నాడు వాళ్ళు చూస్తున్నారు. హల్లెలూయా.
ఈశానికి కూడా పని ఏంటండి, ఏదో అంటారు కదా, ఎందుకు కొరగాను, ఆ మాట చెప్తే సరిపోతుంది. హల్లెలూయా. ఫిట్ ఫర్ నథింగ్, దేనికి పనికిరాను. హల్లెలూయా. దేవుడి చేతుల ద్వారా, ఆయన చేతుల్లో, ఆయన రెక్కల నీళ్ళలో దాచుకున్నాడు. ప్రభువా నేను నీ వెనకాల వస్తాను, ప్రభువా నువ్వు నాకు కావాలి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, ప్రభువా నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా, ప్రభువా నాకు సహాయం చేయని ఆయన వెనకాల వెళ్తున్నప్పుడు ఏంటి, చిన్నపిల్ల ఎత్తుకోమని వస్తే మీరేం చేస్తారు? ఎత్తుకుంటారా? వీళ్ళకి ఏంటేస్తారా? చిన్నపిల్ల వచ్చి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నీరుకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? ఎత్తుకుని సంకలేసుకుంటావు లేదా? మన దేవుడు కూడా అంతే. నువ్వు ఎంత వయసు ఉన్నావు, నువ్వు చిన్నపిల్లడో దేవుడికి. నువ్వు మొయ్యలేని భారాలు, నువ్వు చేయలేని పనులు దేవుడు నీ పట్ల చేస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు, నిన్ను దీవించడానికి దేవుడు అంటే ఎందుకున్నాడు? ఆయన దండలు ఎంచుకోవడానికి, సన్మానాలు చేయించుకోవడానికి కాదు, నిన్ను బాగు చేయడానికే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో. దేవుని మహిమ కలిగిన కాక మనకు దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడు? మనం లిఫ్ట్ చేయడానికి ఉన్నాడు. ఎవడు లిఫ్ట్ చేయడు ఈ లోపల. ఎవడు పని మీద ఆడే పారిపోతాడు. నేను లిఫ్ట్ చేసేవాడు ఎవరు? నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు నడవలసిన మార్గాలు నడిపిస్తాడు. నువ్వు బైబిల్ దగ్గరికి వస్తే ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళిక నీ జీవితంలో జరిగిస్తాడు. దట్స్ ఆల్. మై లైఫ్ అంతా అదే. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.